పిఠాపురం మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ వర్మ ఓదార్పు కోరుకుంటున్నారా లేదంటే అనుచరులే ఆయన మీద సింపతి చూపిస్తున్నారా? ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించినప్పటికీ ఇంకా ఆయనకు ఆశ పోవడం లేదా? అందుకే ఓదార్పు రాజకీయాలు చేస్తున్నారా? లెట్స్ వాచ్. కొన్ని రోజుల క్రితమే పిఠాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి నుంచి వర్మను తప్పించింది టీడీపీ అధిష్టానం. అలాగే నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దాంతో నియోజకవర్గానికి పూర్తిగా దూరమైపోయారు సత్యనారాయణ వర్మ. దాదాపు 2 దశాబ్దాలుగా పిఠాపురం కేంద్రంగా రాజకీయాలు చేస్తున్న వర్మ టీడీపీ అధిష్టానం నిర్ణయంతో పక్కకు తప్పుకోక తప్పలేదు. అయితే ఇక్కడ లాజిక్ పట్టుకున్నారు వర్మ అనుచరులు. ఆయన్ని పిఠాపురం వెళ్లొద్దన్నారు, కానీ అక్కడి నేతలు కార్యకర్తలను కాకినాడ రావద్దని చెప్పలేదు కదా అంటున్నారు అనుచరులు. దాంతో నియోజకవర్గానికి చెందిన నేతలు కార్యకర్తలు గ్రామాల వారీగా కాకినాడకు వచ్చి వర్మను కలుస్తున్నారు. పార్టీ ఇలా చేసుండాల్సింది కాదని వర్మను ఓదారుస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో 54 గ్రామాలు, 2 మున్సిపాలిటీలున్నాయి. అందరూ ఒక్కసారిగా రావద్దని, ఒక్కో రోజు ఒక్కో గ్రామం నుంచి రావాలని లోకల్ లీడర్లు కార్యకర్తలకు వర్మ సన్నిహితులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు కాకినాడ కేంద్రంగా పిఠాపురం టీడీపీ రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయంగా కలిసి ప్రయాణం చేసిన వారిని రావద్దని ఎలా వారిస్తామని వర్మ స్మూత్గానే చెబుతున్నారు. తాను పార్టీ లైన్ కు అనుగుణంగా పనిచేస్తున్నానని, అదే సమయంలో తనను నమ్ముకున్న కార్యకర్తలు కూడా ముఖ్యమే అని చెబుతున్నట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే సమావేశాలు పెట్టుకున్నారు. నియోజకవర్గ రాజకీయాలపై చర్చిస్తున్నారు. ప్రతి ఏటా వర్మ పుట్టినరోజు వేడుకలను పిఠాపురంలో గ్రాండ్గా జరుపుకునేవారు. ఈసారి మాత్రం దైవ దర్శనం చేసుకుని పిఠాపురం నుంచి వచ్చేశారు. అనుచరులు మాత్రం వేడుకలు గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. మండలాల వారీగా నేతలు వేడుకల్లో పాల్గొన్నారు. వర్మ కూడా ఈ విషయాన్ని ప్రెస్టీజీ ఇష్యూగా తీసుకున్నారు. తాను పిఠాపురంలో లేకపోయినా తన సన్నిహితులను ఎలా కాదనగలనని అంటున్నట్లు తెలుస్తోంది. వర్మ చర్యలను జనసేన ఓ కంట కనిపెడుతూనే ఉంది. పిఠాపురం నుంచి వర్మను తప్పించినా కావాలని హడావుడి చేస్తున్నారని జనసేన ప్రచారం చేస్తోంది. దేనికి కౌంటర్ ఇస్తున్న వర్మ హడావుడి చేయాల్సిన అవసరం తనకు లేదని, తనపై అభిమానం ఉన్నవాళ్లు వస్తున్నారని అంటున్నారు. తనకు పార్టీ పనులు కూడా ఏమీ లేవు కాబట్టి వచ్చిన వారిని రిసీవ్ చేసుకుంటున్నానని సెటైరిక్ గా చెబుతున్నారు. తన ఇంటికి వచ్చిన వారిని పొమ్మని చెప్పాలా అని ఎదురు ప్రశ్నిస్తున్నారట. కాకినాడలోని వర్మ ఇంట్లో పరస్పర ఓదార్పు జరుగుతోంది. పిఠాపురం నుంచి వచ్చిన వాళ్లు వర్మను ఓదారుస్తున్నారు, వాళ్లేమో వర్మను ఓదారుస్తున్నారు. కాకినాడలో ఉంటూనే పిఠాపురం రాజకీయాల్లోకి తొంగి చూస్తున్నారు వర్మ. ఆయన చేసిన ఓదార్పు రాజకీయాలపై జనసేన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.